భారత్కు చెందిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇస్రో బాహుబలి LVM-3 తన 8వ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఎల్లుండి బాహుబలి రాకెట్ ద్వారా తొలిసారిగా అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కుదిరిన ఒప్పందంలో భాగంగా LVM-3 M6 మిషన్ ద్వారా ఎల్లుండి 6100 కిలోల బరువున్న బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని తక్కువ భూకక్షలోకి పంపనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఈ ప్రయోగానికి వేదిక కానుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత లాభదాయకమైన వాణిజ్య ఒప్పందం ఇదే కావచ్చు. అలాగే ఇది LVM-కి రాకెట్ ద్వారా ఇస్రో చేపడుతున్న 8వ ప్రయోగం కాగా 3వ వాణిజ్య మిషన్. శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించి తలపెట్టిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహ రిహార్సల్స్ ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగ సన్నాహాల్లో భాగంగా నిన్న తెల్లవారుజామున వేదికపై ఉన్న రాకెట్ ను మొబైల్ సర్వీస్ టవర్ నుంచి వెనక్కి తీసుకొచ్చి మళ్లీ ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియను చేపట్టారు. మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం నేడు నిర్వహించనున్నారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ కూడా షార్కు చేరుకుని ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఎల్లుండి బ్లూబర్డ్ కమ్యూనికేషన్ రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టనుండటంతో రాకెట్ నమూనాతో తిరుమలకు చేరుకున్న ఇస్రో చైర్మన్ VIP బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని రాకెట్ నమూనాని స్వామివారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும். திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி 24th December morning we have targeted the launch of Bluebird 2 satellite using our Bahubali rocket LVM-3. LVM-3 M6 rocket is going to lift off this satellite. This satellite is the heaviest satellite ever lifted from Indian soil. It is a USA satellite, USA communication satellite meant for 4G and 5G communication purpose. Gaganyaan, it is a technology intensive mission. It is a national mission. All the development works are going on very well. We are in the advanced stage. Actual Gaganyaan mission is targeted in the year 2027. Before that, we have to have 3 unmanned missions. What is targeted? Now we are working for those 3